కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోక తాజాగా థియేటర్స్ లోనూ దుమ్మురేపుతోంది. ఇవాళ విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. హీరో రవితేజ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిన మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ మూవీని దర్శకుడు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయింది. రవితేజ అభిమానులు 90s కిడ్స్ ఈ మూవీని ఆస్వాదిస్తున్నారు. కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు అనిల్ రావుపూడి కలయికలో ఒక మూవీ రాబోతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఈ తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. శివశక్తిగా తమన్నా యాక్ట్ చేసిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా డైరెక్టర్ అశోక్ తేజ తెరకెక్కించారు. ఈ మూవీపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని ఆడియన్స్ నిజం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పారు దర్శకుడు సంపత్ నంది. లేఖల ద్వారా భావోద్వేగాలు పంచుకున్న వెనకటి రోజులే ఎంతో ప్రత్యేకమంటోంది యాక్టర్ పూజా హెగ్డే. ఆ రోజుల్ని ఇప్పుడు తానంతో మిస్ అవుతున్నానని తెలిపింది. ప్రస్తుతం ఆమె, సూర్య కలిసి యాక్ట్ చేసిన మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా మే 1న థియేటర్స్ లోకి రాబోతుంది. తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్న చాలా మంది యువకుల జీవితాల్ని ఇప్పుడు కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు సిద్ధమైంది లాగౌట్ చిత్రం. బాబిల్ ఖాన్, రసికా దుగల్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాను అమిత్ గొలాని తెరకెక్కించారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా వచ్చిన మూవీ కోర్ట్. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా న్యాచురల్ స్టార్ నాని హోమ్ బ్యానర్ పై ఈ మూవీ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ వచ్చింది. తాను అమ్మాయిగా పుట్టుంటే కమల్ హాసన్ నే పెళ్లాడేవాడని అంటున్నారు కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్. విలక్షణ యాక్టర్ ఉపేంద్ర రాజ్ బి శెట్టితో కలిసి ఆయన యాక్ట్ చేసిన 45 చిత్రం తమిళ టీజర్ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ నేపథ్యంలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. కమల్ హాసన్ అంటే అందమని, తాను అమ్మాయిగా పుట్టుంటే ఆయన్ను పెళ్లాడేవాడని తెలిపారు. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మూవీ డియర్ ఉమా. సాయి రాజేష్ మహదేవ్ ఈ మూవీకి స్క్రీన్ పై దర్శకత్వం వహించారు. తెలుగమ్మాయి సుమ్యారెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. బాలీవుడ్ హీరో శివకార్తికేయ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ మదరాసి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. విక్రమ్ హీరోగా యాక్ట్ చేసిన రీసెంట్ మూవీ వీరధీర సూరన్ పార్ట్ 2 అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో విడుదలై నెల రోజులు కాకముందే ఇప్పుడు చిత్రం ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది. ఏప్రిల్ 25 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ రాబోతుంది. మోహన్ లాల్, శోభన ప్రధాన పాత్రలో తరుణ్ మూర్తి తెరకెక్కించిన మూవీ తుడురం ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 1987 తర్వాత ఈ జంట తెరపై కనిపించి సందడి చేయబోతుండటంతో అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ ను ఇటీవల రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. దర్శకుడు శేఖర్ కమల, కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా చేస్తున్న అవైటెడ్ మూవీ కుబేరా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీం రెడీ అయింది. ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ లో మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ యాక్ట్ చేసిన ది గోట్ లైఫ్ సత్తా చూపించింది. ఈ సినిమాను వివిధ కేటగిరీస్ లో ఏకంగా 9 అవార్డులు వరించాయి. బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపిచంద్ మల్లెన్ తెరకెక్కించిన మూవీ జాట్. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ మూవీపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ గా జాట్ 2 ఉంటుందంటూ కన్ఫర్మ్ చేశారు. జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్ లో కేసు నమోదైంది. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హీరో సన్నీ డియోల్, దర్శకుడు గోపిచంద్ మల్లెన్ తో పాటు మరో 3పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లేటెస్ట్ టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో నాని, నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన కేసరి చాప్టర్ 2 మూవీ నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీకి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాపై చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు సైతం భారీగా అంచనాలు పెట్టుకున్నారు. గత ఏడాది చివరిలో సూక్ష్మదర్శినితో ప్రేక్షకులను అలరించారు నటి నజ్రియా. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన నాటి నుంచి నజ్రియా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. తాజాగా నజ్రియా ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని, త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. వరుణ్ ధావన్, సమంత జంటగా యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. ఈ వెబ్ సిరీస్ పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 రద్దు చేస్తున్నట్టుగా పేర్కొంది.